కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందినటువంటి మీరు ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్గా ఉన్నటువంటి 900-292 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా ఉండే భూములని ఎస్ఆర్ఓ కాకుండా 30% అమ్ముతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? తెలంగాణ ప్రభుత్వం అనకండి, రేవంత్ రెడ్డి అని చెప్పండి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అంటే కూడా తెలంగాణ ఆ మాట అంటే కూడా మాకు బాగా అనిపించడం లేదు, చూడడానికి వినడానికి కూడా. కొన్ని లక్షల రూపాయల గజం పలికే ఏరియాలో కేవలం 4,000 రూపాయలకి, కేవలం గజం 4,000 రూపాయలకి దారాదత్తం చేయటము ఎవరికి ఇవ్వడానికండి? ఎవరిని బాగు చేయడానికండి? తెలంగాణను బాగు చేయడానికా ఇదంతా? ప్రజలకు అర్థం కావట్లేదా? 1,00,000 పెట్టందని గజం రాని ఏరియాలో 4,000 రూపాయలకి నువ్వు గజం దారాదత్తం చేస్తుంటే కుటుంబ పాలన అంటే ఇదండి. ఎవరి మీదో పడి ఎడవటం కాదు. ఓ ప్రజా తెలుసుకో, కుటుంబ పాలన అంటే ఏది? ఇది. ఎవడికి ఇస్తున్నాడు? దేనికోసం ఇస్తున్నాడు? వేల ఎకరాలు లక్షల కోట్లు ఎవరికి దారాదత్తం చేస్తున్నారండి? బ్రిటిష్ వాళ్ళు కనుక భారతదేశాన్ని దోసుకుపోయినట్టు ఈ రేవంత్ రెడ్డి దోసుకుపోయి కాంగ్రెస్కి అప్పచెప్తున్నాడు. వాళ్ళ ఎలక్షన్లకి వాళ్ళ పార్టీలు పెంచుకోనీకి, వాళ్ళ మనుగడ కోసం, మంత్రుల జేబులు నింపుకోవడం కోసం, వాళ్ళు కుటుంబ పాలన నిలబెట్టుకోవడం కోసం దారాదత్తం చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ తెలంగాణ ప్రజలుగా మేము ఊరుకోం. సమస్య లేదు. కుత్బుల్లాపూర్ అని అంటేనే ఇదివరకు స్లమ్ అండి. ఎంత స్లమ్ అంటే రూపాయికి ఒక నెల చేసుకుందే 2వ నెల తినడానికి లేని పరిస్థితుల నుంచి తెలంగాణ వచ్చిన కాడ నుంచి 3 పూట్ల సుఖంగా బతికే బతుకులు వచ్చినాయి. అలాంటి కుత్బుల్లాపూర్ అర్బన్గా తయారవుతున్న ఈ పరిస్థితుల్లో వాళ్ళు చెప్పడం ఏంటి? పొల్యూషన్. నీకు పొల్యూషన్ అయినా ప్రజల ఆరోగ్య నిమిత్తం ఆలోచించి ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాము. ఇక్కడ నుంచి ఇండస్ట్రీని పూర్తిగా ఎత్తేయడం కాదు, వేరే చోట ORR RRR సమీప దూరంలో పెడతాము, దానివల్ల ఏం నష్టం ఉంది అని అంటున్నారు. అది చూపించాలి కదా. ఇప్పుడు ఈ వస్తువు ఉందండి, నేను ఇక్కడ నుంచి తీస్తున్నానంటే పెట్టడానికి ఒక ప్లేస్ కనిపిస్తుంది కదా, అది చూపించాలి కదా. నువ్వు ఇప్పటికిప్పుడు జీవో అర్జెంటుగా ఎవరో తరుముతున్నట్టు, తన ఫుట్బాల్ ఆడుతున్న టైప్లా ఎవరో తరుముతున్నారు, ఇక్కడ తీసేసి అక్కడ 3 నెలల్లో పాస్ అయిపోవాలి, 3 నెలల్లో అమ్మేసేయాలి, 3 నెలల్లో తినేసేయాలి, 3 నెలల్లో ఎవరికో అప్పచెప్పేసేయాలి అన్న టైపులో తెలంగాణ ప్రజల ఆస్తిని తీసుకెళ్ళి నువ్వు దోచిపెడతంటే ప్రజలు ఊరుకుంటారా? ఊరుకోవాల్సిన అవసరం ఉందంటారా? మీరు చెప్పండి. నువ్వు కూడా తెలంగాణ బిడ్డవే కదా. ఇప్పుడు నీకు, నీ బిడ్డకి, నీ భావితరాలకి అవసరం లేదా? ఈ గడ్డ అవసరం లేదా? ఎక్కడికక్కడికి నిధులను తీసుకెళ్ళిపోయి వేరే వాళ్ళకి దారాదత్తం చేస్తా, నీ ఒక్కడి కోసం, నీ ప్రాపగండ పెంచుకోవడం కోసం నేను 10 సంవత్సరాలు ఇంకా ఈ సీఎంగానే కూర్చోనివ్వాలి, కూర్చోపెట్టాలి మీరు అని చెప్పేసి వాళ్ళకి మోకరిల్లుతా. అక్కడేమో బడే బాయ్ అంటాడు, ఇక్కడికి వచ్చేమో గల్లా పట్టుకున్నాను అంటాడు, ఇక్కడేమో పెద్ద బీర మాటలు మాట్లాడతాడు, అక్కడికి వెళ్ళి శైలు కట్టుకొని సార్ సలాం అంటాడు. సార్ మనకు వచ్చింది ఒకే భాష తెలుగు మాట్లాడతాము సార్, నేను మాట్లాడేది మీకు అర్థం కాదు అన్న టైపులో అక్కడికి వెళ్ళేమో వంగి నమస్కారాలు పెడతాడు. ఎవరి కోసం నాటకాలండి? వాళ్ళు పెంచుకోవడానికి, వాళ్ళు పెరగనీకి నాటకాలు, కానీ తెలంగాణ ప్రజల జీవనోపాధి కోసం కాదు. కొన్ని లక్షల మంది ఇప్పుడు రోడ్డున పడిపోతారండి కుత్బుల్లాపూర్లో. 100% ఇది వాస్తవం. వీళ్ళు ఇష్టానుసారం చేస్తే ఇండస్ట్రీలను తరలించాలి అని అంటే అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఏది పొల్యూటెడ్ ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళి దూరంగా పెట్టాలి అని ప్రణాళిక అప్పటి నుంచే ఉంది. వాళ్ళు కూడా చర్చింగ్లో ఉన్నారు. అయ్యింది, కొంత సగభాగం అయ్యింది, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇదివరకు ఎట్లా ఉండేనండి? కొత్త వాళ్ళు వస్తే మొహాలన్నీ పగిలిపోతుండే. కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా అప్పుడు ఉన్నది? కొత్త మనిషి ఒక హైదరాబాద్లో కుత్బుల్లాపూర్లో వస్తే ఆ కెమికల్స్కి ఆ 2వ రోజు 3వ రోజు మొత్తం పెదాలు బయలిపోయి, ఒళ్ళు బయలిపోయి. కానీ ఇప్పుడు ఎలా ఉన్నదండి? 90% తగ్గింది. అంటే ఏమంటున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి కార్మికులకి అందరూ కూడా ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కావాలని రెచ్చగొడుతున్నారు కార్మికుల్ని అని చెప్పేసి ప్రభుత్వాన్ని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కూడా అంటున్నారు. విజ్ఞప్తులు ఇప్పుడు ప్రజలు, ఇక్కడ ఉన్న కర్షకులు విజ్ఞప్తి చేస్తేనే కేటీఆర్ అన్నగారు కూడా వచ్చి 5 లక్షల కోట్ల స్కామ్ని ప్రజలకి అర్థమయ్యేటట్టు వివరించి చెప్పారు. వాళ్ళు వచ్చారు రోడ్ల మీదకి స్వచ్ఛందంగా. మా బతుకులు పోతున్నాయి, ఎవరికో ఒక్కళ్ళకి అప్పచెప్పేసేస్తే మేమేమైపోవాలి?
ఇక్కడ అపార్ట్మెంట్లు లేపుతాము, డొమెస్టిక్ జోనల్ చేస్తాము. కుత్బుల్లాపూర్ అంటేనే ఐడిఏ జీడిమెట్ల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటేనే గుండు సూది కానించి క్రేన్ వస్తువు దాకా దొరుకుతుంది అన్న ఒక నమ్మకం ప్రపంచానికి, నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్ అండి, మొత్తం ప్రపంచానికి కదా. నీకు ఏ వస్తువు కావాలి ఐడియా జీడిమెట్లో దొరుకుతుంది, నాచారంలో దొరుకుతుంది. ఇట్లాంటివి అన్నీ కూడా ప్రజలకు అర్థమవుతున్నాయి, కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎందుకు అర్థం కావట్లేదు? రాహుల్ గాంధీజీ आपको सीधा तेलंगाना आदमी नहीं तो तेलंगाना आड़बड़चू आपको डायरेक्ट क्वेश्चन कर रहा हूँ, ये क्या है, क्या कर रहा है आप तेलंगाना में? एक बार तेलंगाना को आके डायरेक्ट प्रजा से, तेलंगाना आदमी से बात करो, रेवंत रेड्डी से नहीं तो कांग्रेस एमएलए वो आदमी से नहीं है, डायरेक्ट तेलंगाना आत्मा से बात करो, आपको मालूम होता तेलंगाना आदमी कितना गोसा हो रहा. చాలా చాలా హీనమైన పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలని పెట్టడానికి వీళ్ళు తయారయ్యారండి. తెలంగాణ నడ్డి విరిచిరు, వాళ్ళ ఇష్టం. మార్పు ఎక్కడుంది అని అంటే తెలంగాణ తల్లిలో తెలంగాణ అస్తిత్వం మార్చడానికి ట్రై చేస్తున్నారు అంతే. వాళ్ళ అభివృద్ధి కోసమే ఈ పనులన్నీ. రియల్ ఎస్టేట్ వస్తే చాలా మంది కూడా బతుకుదొరు దొరుకుతుంది, శాండ్ వాళ్ళకి, స్టీల్ వాళ్ళకి, అమానీ పనులు చేసుకునే వాళ్ళకి, వీళ్ళందరూ కూడా అని అంటున్నాడు. అవునవునండి, చాలా అభివృద్ధి జరిగింది. 2,50,000 కోట్ల రూపాయలు మరి అప్పు చేసిండు. ఆయన చెప్తాడు 19,000 కోట్ల నెల రెవెన్యూ అని చెప్పేసి. ఆ 19,000 కోట్ల రెవెన్యూ ఏడబెడుతున్నాడు? ఈ 2,50,000 కోట్ల రూపాయలు ఏడబెట్టిండు? ఏ ప్రాజెక్టులు కట్టిండు, ఏ రోడ్లు వేసిండు, ఏ స్వచ్ఛంద సమస్యలకు ఇచ్చిండు, ఏ సంక్షేమం చేసిండు? గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇలాగే అమ్మకాలు చేసినప్పుడు తప్పులేదు, కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తే మాత్రం తప్పు వచ్చిందని కూడా అడుగుతున్నారు. అమ్మకాలు చేసింది అని అంటే ఎన్ని ప్రాజెక్టులు కట్టింది, ఎంత మందికి పెట్టింది? కేసీఆర్ కడుపులో ఉన్న బిడ్డ కానించి కాటికి పోయి ముసలోని దాకా ఇచ్చింది కదా అన్న. మరిస్తే ఎట్లా? మనం తిన్నవాళ్ళు ఎవరు మనరు? యాదికి వచ్చి ఇప్పుడు తిన్నవాళ్ళము ఏది కరోనా టైంలో కూడా కూర్చొని పెట్టిండు, కానీ ఇప్పుడు అస్తారబాతంగా ఉన్నారు నా ప్రజలు అని చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఎంత కోసపడుతున్నారు? వ్యాపారాలు లేవు, అన్ని మటకెక్కినాయి. మళ్ళీ ఎట్లా అని అంటే పరిశ్రమలు మూసుకొని కరెంట్లు ఏమీ లేకుండా ఇప్పటికే పోతున్నాయి కరెంట్లు, మళ్ళీ మూతవాడి మళ్ళీ రోడ్లకు ఎక్కాలి జనాలు, అట్లా తయారు చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం ప్రభుత్వం దిగిరాలేదనుకోండి, ఏంటి కార్యాచరణ, మరి భవిష్యత్ కార్యాచరణ? దిగిరాదు అన్న సమస్య లేదండి. ఉద్యమాల గడ్డ తెలంగాణ. ఏ ఉద్యమంకైనా కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు వేరు, తెలంగాణ వేరు. ఆ ఉద్యమం నుంచే తెలంగాణ వచ్చింది. మా నాయకులు కన్న బిడ్డను చూసుకున్నట్టు తెలంగాణను చూసుకుంటారు. తెలంగాణని ఏమన్నా చెయ్యాలి అని అంటే ఆ ఉద్యమాలు మళ్ళా మొదలవుతాయి. ఎవరు ఎక్కడ ఏం చేస్తారు అనేది ముందు మీరే చూస్తారు.